రాజేయాలి. ఆ సెంటిమెంట్లో జగన్ ఉంటే విధ్వంసం, మేమొస్తే అద్భుతం. రోడ్లు జగన్ వేయలేదు, నేను వేసాము. లేకపోతే అప్పుడు సంక్షేమం ఏం లేదు, ఇప్పుడు సంక్షేమం ఉంది. లేదు అప్పుడు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఏంటి, ఏ ప్రాతిపదికన ఉంటాయి? నేను సాధించాను అనేటటువంటి దానికంటే కూడా నాకేమీ చేత కాదు, చంద్రబాబు నాయుడు గారికి అంతా చేతొచ్చు, మనకి డబ్బులు లేవు, చంద్రబాబు గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకి వెనకాల వచ్చేటటువంటి శక్తులు లేవు, బాబు గారి దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయనైతే రాష్ట్రాన్ని బాగా చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్మండి. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి నాకేమీ చేత కాదు, చేతనైన వాడికి నేను మద్దతు ఇస్తాను కాబట్టి నన్ను అండగా నిలబడండి, నన్ను నమ్మండి అని చెప్పేటటువంటి ఏకైక పొలిటీషియన్ ఆయనే. నాకేమీ చేత కాదు, నేను నేర్చుకుంటాను, నేర్చుకుంటూ ఉంటాను, కానీ నేను అద్భుతం చేస్తున్నాను, మీరు నమ్మండి. నా అద్భుతానికి కారణం నేను అద్భుతమైన వ్యక్తిని నమ్ముతున్నాను. ఆ అద్భుతమైన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ల నుంచి పరిపాలించిన, 40 ఏళ్ల రాజకీయం చేసిన, ఆంధ్రప్రదేశ్ అధపాతాళంలో ఉన్న, హైదరాబాద్ను చూడడానికి అద్భుతం జరిగిందని ఆయన చెప్తున్నాడు, నేను నమ్ముతున్నాను. ఇది అసలు ఏమన్నా పొంతనుందా ఒకదానికి? జనసేనకి సంబంధించిన కార్యకర్తకు మాత్రం పవన్ కళ్యాణ్ మనందరి మంచి కోసమే చేస్తున్నాడు.